హల్లెలూయా. అంటే అది ఆ విధంగా ఆయన రూపాంతరము చెందినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. రూపాంతరము. అయితే ఈరోజు అప్పుడు శిష్యులు ఏటన్నారండి? అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ టైములో యేసు ప్రభుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారండి? పరదైసులోంచి మోషే, ఏలియాలు వచ్చారు. హల్లెలూయా. చూడండి, మోషే, ఏలియాలు ఆయనకి కనబడిరి. అది ఎవరితో మాట్లాడుతున్నారు అంటే శిష్యులకు కనబడుతున్నారు, శిష్యులు చూస్తున్నారు. యేసు ప్రభువుతో వారు వచ్చి ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నట్టుగా చూశారు, శిష్యులు చూశారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు అంటే మామూలుగా వచ్చి మాట్లాడలేదు. యేసు ప్రభు ఏం పొందారు? రూపాంతరము పొందారు. యేసు ప్రభు వారు రూపాంతరము పొందిరి. అందుకే మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి ముఖాలు కూడా ఎలాగుంటాయండి? మోషే ముఖం భూమి మీద ఉన్నప్పుడే ఆయన ముఖం ప్రకాశించేది. మరి మహిమలోకి వెళ్ళిపోయాడంటే ఆయన ముఖం ఎలాగుంటుంది? ఆయన ప్రకాశిస్తాడు. ఏలియా కూడా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. ఆయన చూడండి. అంటే ప్రకాశించేవారు మనతో మాట్లాడాలంటే మనము కూడా ప్రకాశవంతముగా మారాలి. హల్లెలూయా. అంటే ప్రకాశవంతమైన వారు మనతో మాట్లాడాలి అంటే మనము కూడా ఏమవ్వాలి? ఈ విధంగా రూపాంతరము చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముఖము సూర్యుని వలె ప్రకాశించాలంటే, మనం ఇది కూడా మారిపోవాలంటే మనలో రూపాంతరము రావాలి. అంటే అలాగా రూపాంతరం వచ్చిందంటే వస్త్రాలు వెలుగులాగా మారిపోయాయి అంతే. ఆయన ముఖం ఎలా మారిపోయింది? సూర్యుని వలె. మోషే భూలోకములో ఉన్నప్పుడే ఎలాగుండేవాడు? ఆయన 40